హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొద్దున్నే మా సౌత్ సైడ్ ఉన్నటువంటి ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసానండి. ఒక చిన్న హార్వెస్టింగ్ మీకు చూపిద్దామని అనమాట. ఇది మన పెరట్లో ఉన్నటువంటి సౌత్ సైడ్ కరివేపాకు చెట్టు అనమాట. అలాగే నార్త్ సైడ్ కూడా ఉందన్నమాట, అందుకు చూపిస్తాను. అయితే ఈరోజు మనం తీసుకోవాలనుకున్న మొక్క ఏంటంటే తమలపాకు. ఇదండి తమలపాకు చెట్టు మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇది మొత్తం కూడా గోడకే అంటుకొని అల్లిపోయి పై దాకా వెళ్ళిపోయి మళ్ళీ పక్కకి తిరిగిపోతుంది అనమాట. దీన్ని చాలాసార్లు ప్రూనింగ్ చేశానండి. ఒక్కొక్కసారి మొత్తం కింద ఓపెన్ అంతా ఇదంతా అల్లేస్తుంది అనమాట. అంటే అలా అల్లేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పాములు అవి వస్తాయని భయం అండి. అందుకని కట్ చేసేస్తానమాట. వీటి వేళ్ళు చూసారా గోళ్ళకి ఎలా టచ్ అయిపోయిందో. మొదలు కూడా చాలా లావుగా అయిందనమాట. ఇక్కడ ఇట్లా అంటుకుపోయి ఉంటుందండి. నేను అసలు ఏం దారం కానీ తాడు కానీ ఏమి కట్టలా. అక్కడ ఒక పైప్ ఉంది, మోటార్ పైప్ లైన్ వెళ్ళింది, దానికి అతుక్కుపోయి వెళ్ళిపోయిందనమాట. అయితే నాకు కొన్ని లీవ్స్ అవసరం అయినాయండి, అవి తెంపుకుంటాను ఈరోజు. ఆకు చూడండి, నా చెయ్యి కనపడతలేదన్నమాట. అదేవిధంగా మనం తమలపాకులు కట్ చేసుకున్నాం కదండి, ఆ పక్కన అరటికాయలు ఉందనమాట, కట్ చేసుకున్నాము. దానికోసం మనకి ఒకళ్ళకి అవసరమైందనమాట. వాళ్ళు ఎవరంటే ఇక్కడే ఉన్నారు. నన్ను వాడతలేదు అంటున్నారు. అమ్మో, కట్ చేసుకొచ్చారండి. పాలేరు చేసినట్టు చేశారు. అరటికాయలు వేయాలి కదా. పాలేరు గారంటండి, వింటున్నారా? ఇదంతా రోడ్డు వైపునండి. ఇదిగో ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉందండి రోడ్డు వైపున. ఇదైతే బాగా డస్ట్ పడిపోతుంది రోడ్డు మీద వచ్చేదంతాను. అందుకని చెప్పి ఇంకా అటు సైడు సౌత్ సైడ్ అయితే క్లీన్ ఉండదు. ఆకులు కదా మనం యూజ్ చేసుకునేదని అటు సైడ్ ఒకటి పెట్టాను అనమాట. సార్ గారు వెయిటింగ్ చేస్తున్నారు నేను వీడియో తీయడానికి. అదే అనమాట. అరటిగల అయితే ఇదిగో ఇక్కడ ఉంది. ఇదేం మొత్తం హౌస్ ఈ సైడ్ రెంట్కి ఇచ్చామండి. ఇక్కడ రెంట్కి ఇచ్చాము, వాళ్ళు లేరు. ఇదేమో మొత్తం అడవిలాగా ఉంది అరటికాయల చెట్టు. అది అక్కడైతే ఒక్క నిమిషం ఉండు బా. ఇదంతా మా అరటి తోట అనుకోండి. సార్ గారు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. హాయ్ అంట. హాయ్ అండి. ఇదిగోండి అరటిగల పండిపోయింది. అప్పుడే పండు పైన పండింది చూడండి. అదండి అరటిగల. సార్ గారు అయితే కట్ చేసేస్తున్నారు. కొంచెం వెయిట్ ఉంటుంది, మేము కొట్టలేము అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, కట్ చేయండి. చెట్టు మొత్తం కొట్టేయాలండి. అరటిగల కట్ చేసేటప్పుడు మొత్తం చెట్టుతో కలా కొట్టేస్తారండి. ఇంకా చెట్టుకి ఇంకా గెల రాదు కదా. ఓ సార్ గారు కొట్టేస్తారు. ఫ్రూట్ అయితే పండిపోయిందండి. మా పెరటిలో అరటి గెల పండి పాకానికి వచ్చిందనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇదిగో పండిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పండిన పండు కదా ఇది, చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత మనం తిందాం, ఓకేనా? ఈ కాయ అప్పుడే చిలకాయ ఏదో కొట్టేసిందండి. అయితే గెల అయితే ఫస్ట్ గెల పైన హస్తం అయితే పండుకు వచ్చేసింది. అది ఇవాళ కట్ చేసేసుకోవచ్చు. చెట్టు పండు. సార్ గారితో మనకి ఇంకో పని ఉందండి, అదేంటో అక్కడ చూపిస్తాను. మా అరటి తోట, చాలా చెట్లు ఉన్నాయండి. రెండు గెలలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక గెల పండింది కదా, ఇంకో గెల ప్రాసెస్లో ఉందన్నమాట. అది చూద్దామా. ఇంకా ఆ చెట్టు పడేయాలండి. ఇంకా అట్లాగా అక్కడ ఫ్లవర్ ఉంది కదండి, ఆ ఫ్లవర్ అనేది కట్ చేస్తేనే ఆ పైన కాయలన్నీ బాగా ఊరుతాయి అనమాట. ఒకవేళ మనం పొరపాటుగా కనుక చూసి కట్ చేయకపోతే ఆ కాయలు చిన్న కాయలు లాగానే ఉండిపోతాయి అనమాట.
ఓకేనా, సార్ గారు కట్ చేసేసారు. ఓకే. దీంతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. సార్ గారికి బిర్యానీ కావాలంట. ఈ అరటి పువ్వుతో కూడానండి మనం మరకలు పడతాయండి ఇందులో వీటితోటి. ఈ అరటి పువ్వుతో కూడా బిర్యానీ చేసుకోవచ్చండి మనం. మొత్తం ఈ గెల మొత్తం కడిగేసుకోవాలండి. మా వారు కూడా ఎంత కష్టపడిపోతున్నారు. అది ఊడిపోయిందా అరటి పండు? అది నాకే బావా, అది నాకే. ఓకే, చెట్టుకోండి కదా, సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్ట్. ఇదైతే తొడుము ఊడిపోయింది, దేవుడికి పెట్టడానికి పనికిరాదు. నేను కావాలి అనుకుంటే ఎందుకు అట్లా వచ్చేస్తుంది, కట్ అయిపోయింది. దేవుడికి కూడా పెట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్, సార్ గారు కెమెరామెన్, నేను సుధాని మాట్లాడుతున్నాను, సుధాని మాట్లాడుతున్నాను. ఓకే, తమలపాకులు, అదేవిధంగా వక్కపొడి ప్యాకెట్, ఇంకా మన గార్డెన్లో కాసినటువంటి తాంబూలం. ఫటాఫటా పూజ చేసుకుని వచ్చేసేసి ఆ కాయ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో చెట్టుకు పండిన అరటి పండు. ఇది నేను తిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు నా ఛానల్ చూడని వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఇది మామూలు అరటి పండు అండి, అంటే ఏం అది చక్కెర కడ్డి అలా ఏం కాదు, మామూలు అరటి పండు. చాలా సూపర్గా ఉంటుంది. అందులో చెట్టుకు పండింది కదా, మీరు బయట కొన్నా కూడా ఉండదన్నమాట. మీరు కూడా అరటి చెట్టు మీ గార్డెన్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఏదైనా ఓపెన్, దీనికి ఎక్కువ వాటర్ ఉండే ప్లేస్లో పెట్టాలండి. మనకి వాడేసిన వాటర్ వెళ్తాయి చూసారా, అక్కడ ఆ ప్లేస్లో కనుక ఒక అరటి చెట్టు పెట్టుకుంటే బాగా వస్తాయి అనమాట. అంటే కొంతమందికి సెంటిమెంట్గా ఇంట్లో ఉండకూడదు అంటారు కాబట్టి నేను ఏం చేసిన ఇంటి బయట పెట్టాను అనమాట. నేను అట్లాంటి కొన్ని తిక్క పనులన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో ఉండకూడదు అని అన్నారు. ఇంకా సరే, నాకైతే అరటి చెట్టు పెట్టుకోవాలి అన్నవారు ఏం చేయాలి, గోడ అవతల పెట్టేసి అనమాట. కానీ ఎప్పుడు కాయలు అనేవి వస్తూనే ఉంటాయండి. ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే గుడ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఉండిపోతాను, ఇంకా అక్కడ ఉండిపోతాను.